తిరుమల ఎందుకు కలియుగ వైకుంఠం? శ్రీనివాసుడు కుబేరుడి అప్పు తీసుకున్న కథను మనం ముందటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం. కాని ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఎందుకు తిరుమలని కలియుగ వైకుంఠం అని అంటారు? దీని వెనుక ఉన్న అసలు కారణమేమిటి? హిందూ ధర్మంలో 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. ఈ కలియుగంలో మనుషుల జీవితం చాలా క్లిష్టంగా ఉంటుంది. పాపాలు ఎక్కువగా ఉంటాయి. మనసు స్థిరంగా ఉండదు. ధ్యానం చేయడం కూడా కష్టమవుతుంది. ఈ కాలంలో దేవుడిని చేరుకోవడం సులభం కాదు. అందుకే మహావిష్ణువు ఈ కలియుగంలో ప్రత్యేకంగా భూమిపై నివసించడానికి నిర్ణయించుకున్నాడు. ఆయనే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఉన్నాడు. అందుకే తిరుమలని కలియుగ వైకుంఠం అని అంటారు. అంటే కలియుగంలోనే వైకుంఠం. ఈ యుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో ప్రార్థిస్తే ఆయన త్వరగా కరుణిస్తాడని భక్తులు నమ్ముతారు. ఇంకా ఒక విశేషం ఉంది. తిరుమలలో గోవింద గోవింద అని జపించడం చాలా పవిత్రమైనది. ఈ నామస్మరణ మన పాపాలను తగ్గిస్తుంది అని నమ్మకం. భక్తులు తిరుమల కొండలను నడిచి ఎక్కడం కూడా ఒక ప్రత్యేకమైన ఆచారం. ప్రతి అడుగు వేస్తూ గోవింద అని జపిస్తూ ఎక్కుతారు. అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. మన పాపాలను తొలగించే మార్గం. ఇంకా ఒక విశ్వాసం ఉంది. తిరుమలలో ఒక్కసారి స్వామి దర్శనం పొందితే అనేక జన్మల పుణ్యం లభిస్తుందని అంటారు. అది భక్తి యొక్క శక్తి. అది విశ్వాసం యొక్క ఫలితం. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలను తీర్చే దేవుడిగా ప్రసిద్ధి. ఆయనను కలియుగ దేవుడు అని కూడా అంటారు. ఈ యుగంలో ఆయనను ప్రార్థించడం చాలా సులభం. ఆయన భక్తులను ఎప్పుడూ నిరాశపరచడు. తిరుమల కేవలం ఒక ఆలయం కాదు. అది ఒక దివ్య శక్తి. అది భక్తి, విశ్వాసం మరియు ఆధ్యాత్మికత కలిసిన పవిత్ర స్థలం. కాని ఇంకా కొన్ని రహస్యాలు ఉన్నాయి. తిరుమలలో ఉన్న స్వామి విగ్రహం గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆ విగ్రహం ఎందుకు ప్రత్యేకం? దానిలో ఉన్న రహస్యాలు ఏమిటి? అవి మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎపిసోడ్ 6 ముగింపు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. గోవింద గోవింద అని కామెంట్ చేయండి. మరియు తదుపరి భాగం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ఎపిసోడ్లో తిరుమల స్వామి విగ్రహం రహస్యాలను తెలుసుకుందాం. గోవింద గోవింద.